తగ్గుతుందనేది అపోహ మాత్రమే. థెరపీస్ చేస్తే తగ్గుతుందనేది అపోహ మాత్రమే. మన మైండ్లోని ఆలోచనలు చేంజ్ చేసుకోకుండా మనం డిసీజులు తగ్గుతాయి అనేది మీరు ఎంతమంది తగ్గించారనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఉందా? క్రానిక్ డిసీజెస్ ఎవరికైనా ఉన్నాయా? మీకేం లేదా? సరే మీకే సార్, మీకు ఏమైనా ఆథరైటిస్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఏం లేవు కదా? ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? పోయినంత ఇప్పుడు థ్యాంక్ యూ సార్. అంటే ముందు నా హెల్త్ ఇష్యూ గురించి మాట్లాడే ముందు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు సార్. ఎందుకంటే డాక్టర్ సాయి అంటే నేను డాక్టర్ అనిల్ గారు అంటే నాది స్కిన్ కాబట్టి వెయిట్ లాస్ కానీ స్కిన్కి సంబంధించి కానీ అవుట్పుట్ నేను చేస్తాను. అట్లా కాకుండా ఇన్నర్ ఏమైనా ప్రొడక్ట్ ఉంటే చెప్పండి సార్ అంటే కాస్మో లైఫ్ గురించి నాకు చెప్పడం జరిగింది. సో అట్లా నేను మధ్య మధ్యలో హాస్పిటల్కి వెళ్తాం, నాకు ఏదైతే ప్రోడక్ట్ కావాలో నేను అడిగి తీసుకోవడం జరుగుతుంది. ఆ టైంలో సాయి గారు ఒక పేషెంట్స్కి ట్రీట్ చేస్తున్నారు. చిన్నపిల్లోడు ఏం చేస్తాడులే అనుకున్నా. నిజంగా వండర్. నేను వెళ్ళినప్పుడల్లా ఒక 5-6 మెంబర్స్ పేషెంట్కి నేను లైవ్ ఇంటర్వ్యూ తీసుకున్నాను. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీ ఈ ప్రాబ్లంలో ఫేస్ చేస్తున్నారు, ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత 5 minutesలో తగ్గిపోయింది అంటున్నారు, ఏంటిది వాస్తవమేనా నిజమేనా కరెక్ట్గా చెప్పండి అని చెప్పడం జరిగింది. నేను అడగటం జరిగింది. సో నా ఇన్స్టాగ్రామ్లో కానీ అన్నీ నేను మళ్ళీ ఎడిటింగ్ చేసి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు నేను వీడియోస్ తీసి వాళ్ళతో మాట్లాడి ఇట్లా ఒక 5-6 మెంబర్స్ పేషెంట్ నేను మాట్లాడటం జరిగింది సార్. నేను వండర్ అయ్యాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లము ఒక 5-10 minutesలో రిలీఫ్ అయిపోయి లైవ్లో నేను చూసరికి నాకు అసలు అర్థం కాదు. ఏం చేసావు సాయి, ఏంటి మంత్రం వేసావా, ఏం చేసావు అని అడిగా. సో నాకు కూడా ఆ ట్రిక్ ఏదో నేర్పుతావా, నీ దగ్గర అసిస్టెంట్గా చేస్తారని కూడా అడిగటం జరిగింది. సో వండర్ సార్. అందుకని మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి గురువు, ఎందుకంటే మాకు అప్పట్లో ఇంత మంచి గురువులు దొరకల. సో ఇలాంటి గురువు మాకు దొరికినట్టయితే మేము ఇంకా ఎన్నో సాధించగలుగుతాం. థ్యాంక్ యూ. కానీ సాయి ట్రీట్మెంట్ మాత్రం మీరు ఇంత మంచి చెప్పి సాయిని ఇంత తీర్చిదిద్దారంటే మాత్రం దానికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. మీకు లైవ్లోనే చూపిస్తాను. మేడంకి ఒక డిస్క్ ప్రాబ్లం ఉంది. ఆ డిస్క్ ప్రాబ్లం ఇలా ఉంది. నేనంటే ఎవరో తెలియని వాళ్ళు వస్తే నాకు బాగుంటుంది. ఎందుకంటే మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇలా తెలిసింది. ఓకే, ఈ మేడంకి ఏమైనా ఉందా? మీకు ఇప్పుడు ప్రాబ్లం ఏముంది మేడం? సర్వైకల్ దగ్గర కాబట్టి భయం వేసి నేను అప్పుడు సర్జరీ చేయించుకున్నాను. మెడిసిన్ తోటనే లాగా. ఎందుకంటే నా ఫీల్డ్ వచ్చి 25 years కంప్లీట్ మాకు మేడం మీదనే వర్క్. మైక్ ఓకే, ఇప్పుడు చూద్దాం. ఓకే, పెయిన్ వస్తుంది. నేను మెడిసిన్ వాడి కొంత వదిలేశాను. మళ్ళీ జస్ట్ ఒక 15-20 days నుంచి చాలా క్రిటికల్గా ఉంది పొజిషన్. అసలు మెడ తిప్పలేకపోతున్నాను. పెయిన్ బాగుంది. ఇక్కడ ఈ స్పైన్ ఏమైందంటే ఇట్లా ఉంటుంది కదా. సో ఆ సెక్షన్ ఏమైందంటే స్ట్రైట్ అయిపోయింది, కంప్లీట్ స్ట్రైట్గా అయిపోయింది కదా. సో మరి దానికి మెడిసిన్ ఏం చేయాలి, రిపోర్ట్స్
ఓకే. ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చేయరు. ఇప్పుడు మేడంకి ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మీకు? 25 ఇయర్స్. 25 ఇయర్స్ బ్యాక్ మీరు ఏమైనా పడ్డారా? పడ్డా. సార్ మైక్ ఎక్కడ పెట్టండి సార్. ఇంకో మైక్ ఇద్దామా? ఇంకో మైక్ ఉందా? సెకండ్ మైక్. అదే మైక్ ఇలా పెట్టి సెకండ్ మైక్. మీరు మాట్లాడుకుంటా ఉంటే సబ్జెక్ట్ అర్థం కాదు. సెకండ్ వన్ ఏంటంటే చాలా సింపుల్ టెక్నిక్స్ని మీరు మళ్ళీ లాంగ్, అంటే మనం ఒక పేషెంట్కి ట్రీట్ చేస్తున్నామంటే మనం ఎంత కాన్సన్ట్రేషన్తో ట్రీట్మెంట్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. దేవి ప్రసాద్ గారు. ఓకే, ఫస్ట్ మనం చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. మనం మన బాడీని 3 భాగాలుగా విభజించాలి. ఒకటి, మనం తీసుకునే థాట్స్ను కూడా 3 భాగాలుగా విభజించాలి. మన ఆలోచన విధానం కూడా 3 భాగాలుగా విభజించాలి. ఒకటి విజువలైజేషన్. విజువలైజేషన్లో మనం ఏం చూస్తున్నామో మన బాడీలోకి అదే వెళ్తుంది. ఆడిటరీ, మనం ఏది వింటామో అదే మన బాడీలోకి వెళ్తుంది. కెనెస్థెటిక్, మనం ఏం చేస్తున్నామో మన బాడీ అదే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఫస్ట్ వన్. సెకండ్ వన్ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్. ఈ 3 భాగాలు. అలానే వాత, పిత్త, కఫ. వాతం అంటే మీకు తెలుసు, పిత్తం అంటే ఏం తెలుసు, కఫం అంటే ఏంటో మీకు తెలుసు. విజువలైజేషన్లో మనం ఏం తీసుకుంటామో మన బాడీ అలానే మనల్ని వర్క్ చేస్తుంది. అలానే మెలటోనియం, డోపామిన్ అండ్ మెడుల్లా, ఈ 3 భాగాలు మన బ్రెయిన్కి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. మెడుల్లా ఎప్పుడు కూడా మన స్పైన్ కనెక్టివిటీ ఉంటుంది. ఓకేనా? మనం ఎప్పుడైతే స్ట్రెస్, అంటే మనకి మెయిన్ ఆర్గాన్స్లో వచ్చేసేవాడికి లివరు, గాల్ బ్లాడరు, లంగ్, ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్. ఎవరైనా మీరు చూడండి సింటమాటిక్ ట్రీట్మెంట్ చేస్తారని చెప్పి మోకాళ్ళ నొప్పి వచ్చిందా మోకాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు. స్పైనల్ కార్డ్ పెయిన్ వచ్చిందా స్పైనల్ కార్డ్కి ట్రీట్ చేస్తారు. కానీ ఎమోషనల్గా ఎవరు చేస్తున్నారు ట్రీట్మెంట్? ఎవరు చేయట్లా. 90% మనకు ఇప్పుడు వచ్చే అక్యూట్ కేసెస్ మొత్తం కూడా వైరల్ లాంటివి. అది వైరల్ ఎప్పుడైనా మన దగ్గరికి వచ్చిందంటే సింటమ్ ఏంటి? జ్వరం వస్తుంది, మన బాడీలో ఏదో డిస్టర్బెన్స్ వస్తుందని చెప్తుంది. అదే మనకి క్రానిక్ కేసెస్ అటాక్ అవుతున్నాయి అంటే ప్రతి ఒక్కరు ఏమంటారు? లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు. రేట్ని, బీపీని, షుగర్ని అండ్ క్యాన్సర్ని, థైరాయిడ్ని, అలా ఆల్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని ఏమంటున్నారు? లైఫ్ స్టైల్ అంటున్నారు. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే లైఫ్ ఎక్కడ ఉంటుంది? మనకి చేంజ్ ఎక్కడ ఉంటుంది? లైఫ్ చేంజ్ దేంట్లో చేసుకోవాలి? మనం ఆలోచనలో చేసుకోవాలి. ఆలోచనలు చేసుకోవటం అంటే మీరు చేసుకోగలుగుతున్నారా? అదే నేను చేసేది. ఆలోచనలు ఎలా చేంజ్ చేయాలనేదే నేను చేస్తాను. దాంతోనే మనకి క్యాన్సర్ తగ్గిద్ది, బీపీ తగ్గిపోయింది, షుగర్ తగ్గిపోయింది, థైరాయిడ్ తగ్గిపోయింది, హైపర్ యాక్టివ్ తగ్గిపోయింది, ఆటిజం తగ్గిపోయింది, సోరియాసిస్ తగ్గిపోయింది, ఆల్ కైండ్ ఆఫ్ డిజీజెస్ తగ్గిపోతాయి. ఓకేనా? ఇప్పుడు మేడంకి నెక్ తిరగట్లేదు. ఓకేనా? ఫస్ట్ మనం మేడంకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎమోషనల్ బ్లాక్లో సూపర్ కాన్షియస్ మైండ్లో బ్లాక్ అయిపోయి ఉన్నది. ఆ సూపర్ కాన్షియస్ మైండ్ అంటే అక్యూట్ కేసులోకి వచ్చేవాడికి విజువలైజేషన్లో మాత్రమే ఉంటుంది.
విజువలైజేషన్లో డిలీట్ చేసుకుంటే అంటే చిన్న థెరపీలు చేస్తే తగ్గిపోతుంది. అదే ఆడిటరీ అంటే మనం విని చూసిన దాంట్లో ఉంటే మన సబ్ కాన్షియస్లో అయితే సూపర్ కాన్షియస్లో ఎలా ఉంటే దాన్ని డిలీట్ చేసుకోవాలనేది ఎవరికి తెలియదు. ఆ సూపర్ కాన్షియస్లో ఎలా డిలీట్ చేయాలో అది డిలీట్ చేస్తే ఆ మెడ నార్మల్ అయిపోతుంది. నువ్వు టాబ్లెట్ అయ్యి థెరపీ చెయ్యి ఏమన్నా చెయ్యి ఆమె తగ్గదు. అదే సూపర్ కాన్షియస్లో ఏంటి మన మైండ్లో నెగిటివ్ ఇన్ఫాక్ట్ బాడీకి ఎక్కిస్తూ ఉంటే నెగిటివ్గా పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు మెయిన్ మనకు వర్క్ చేసేది గాలి బ్లోడర్. మీకు ఫ్యాటీ ఈ మధ్య చూడండి మీరు గాలి బ్లోడర్ని స్టోన్స్ విపరీతంగా పెరిగిపోయింది. అండ్ మెటల్ ఫార్మేషన్లో లివర్ చాలా డ్యామేజ్ అవుతుంది. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అంటే ఏముందిలే, గ్రేడ్ 2 అంటే ఏముందిలే అందరికి వస్తుంది. అరే బాబు ఎందుకు వస్తుంది అందరికీ? లివర్ చెడిపోగొట్టం అంతమైన ఈ మంచిదా? నిద్ర రావట్లేదు. నిద్ర ఎందుకు రావట్లేదు? మెల్టోనియం న్యాచురల్గా నువ్వేమైనా మనకి దేవుడిచ్చిన వరం ఏంటంటే ఏ జబ్బు అయినా తగ్గించుకునే శక్తి మన బాడీకి ఏ డాక్టర్కి లేదు. ఏ డాక్టర్ అయితే నిన్ను పెంచిండా? ఏ తల్లిదండ్రులు నిన్ను పెంచినరా? తల్లి గర్భంలో నువ్వు శిశువుగా మారావంటే తల్లి నీకు జన్మనివ్వలేదు. గర్భంలో నువ్వు పెరిగినావు, పెరిగి బయటకు వచ్చినావు అంతే కదా. అయితే సృష్టి ధర్మం ప్రకారంగా -++ కలిస్తే నువ్వు బేబీగా అయ్యి అంత ఆర్గాన్స్ తయారయ్యి ఆర్గాన్ నుంచి నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఏమైంది? నువ్వు పెరిగినావా? నిన్ను ఎవరైనా పెంచారా? తిన్నా పెరుగుతారు, తిరగపోయినా పెరుగుతారు. అర్థమైందా? అది మనం తెలుసుకోవాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నడుము నొప్పి వచ్చిందంటే నడుము వచ్చింది, నడుము నొప్పి తగ్గిందా? ఆ నడుము నొప్పి ఎందుకు వచ్చింది? ఓకేనా? ఈ ఒక కేస్ చేసి నీకు క్లోజ్ చేస్తాను. తర్వాత సెక్షన్లో మీకు మొత్తం సబ్జెక్ట్ నేర్పిస్తాను. ఓకే, మీకు 20 years బ్యాక్ కొన్ని ఎమోషన్స్ ఏమన్నా బాగా లైఫ్లో ఏం జరిగినాయి? ఎమోషనల్స్ అంటే బాగానే ఉన్నాయి. అంటే వర్కింగ్ ఎక్కువ ఉండేది నాకు. ఓకే, మ్యారేజ్ లైఫ్ బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది? మ్యారేజ్ అయిన తర్వాత కూడా పిల్లలు పుట్టాక కూడా బాగానే ఉన్నాను. నేను ఈ ఫీల్డ్ లోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో నాకు 500 మెంబర్స్ నా స్టూడెంట్స్. ఓకే, సో వాళ్ళు కంప్లీట్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంప్లీట్ వర్క్, ట్రైనింగ్ ఇవ్వడమే నా పని. సో కస్టమర్స్ వచ్చినా నేనే చేస్తాను, వాళ్ళకి అసిస్టెంట్స్ ఉన్నా నేనే కావాలంటారు కాబట్టి సో ఓవర్ వర్క్ అన్నమాట. ఆ వర్క్ వల్ల ఏంటంటే ఐబ్రోస్ కావచ్చు, పులిపిల్లి పులిపుల్లి తీసేటప్పుడు కూడా కంప్లీట్ కౌంట్ చేసి చేయాలి. ఐస్ తోటి నెక్ తోటే పని ఉంటుంది. సో ఆ వర్క్స్ ఎక్కువ ఉండేవి. అలాగా చేసి ప్రాబ్లం వచ్చిందనమాట. పెయిన్ వస్తుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళారు మా వారు. మెడిసిన్ చాలా వాడాను. ఆ ఓవర్ డోస్ వల్ల చేసిన తర్వాత అట్లా ఏం లేదు సార్. ఇంకా మళ్ళీ మీ ఫ్యామిలీ విషయంలో కానీ మనీ విషయంలో కానీ తర్వాత వచ్చింది, కానీ ఇప్పుడు ఈ పెయిన్ స్టార్ట్ చేసినప్పుడు అయితే అలా ఏం లేదు. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేశాను. సో కరీంనగర్ డిస్ట్రిక్ట్ గోదావరి అని, సో అక్కడ నేను 25 years జిల్లాలో నెంబర్ 1 క్లినిక్ మంది. చాలా పెద్దది అనమాట, పెద్దది ప్లస్ మంచి పేరు అనమాట. డిస్ట్రిక్ట్ ఎక్కడైనా మంది నెంబర్ 1, ఈ రోజుకి అదే పేరు ఉంది. అక్కడి నుంచి వచ్చేసినా సరే. సో మధ్యలో పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యా. ప్రజారాజ్యం పార్టీ డిస్ట్రిక్ట్ కన్వీనర్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జి, లేడీ కేటగిరీలో ఎమ్మెల్యే పొజిషన్. స్ట్రగుల్స్ 9 ఓవర్ స్ట్రగుల్స్, టెన్షన్స్. ఆ స్ట్రగుల్స్ ఆ టెన్షన్ భరించలేక ఒకసారి అటెంప్ట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత పెరిగినాయా పెయిన్స్, తగ్గినాయా? పెరిగినాయి. ఓకే, ఫస్ట్ నేను 2 things కి డిలీట్ చేయాలి మైండ్లో నుంచి. ఓకేనా? ఓకే, నువ్వు కళ్ళు మూసుకోవద్దు, ఏమో నెక్ చెక్ చేసుకో. ఎంత పెయిన్ ఉంది? అంతే వస్తుంది. పెయిన్ ఎంత ఉంది? బాగా సివియర్గా ఉంది. రియల్గా ఉంది కదా? రియల్గా అంటే ఎంత పెయిన్ ఉన్నా సరే వర్క్ చేస్తూనే ఉంటాను. ఓకే, నేను ఒక 20 seconds టైం తీసుకుందాం. 20 secondsలో మీకు ఎంత పెయిన్ తగ్గిందనే చూద్దాం. నీ వర్క్ని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను అనే మాట 20 times చెప్పండి. నా వర్క్ని ఏది? నా బ్యూటిషియన్ వర్క్. నా బ్యూటిషియన్ వర్క్ని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. ఎస్ 1
నా బ్యూటిషియన్ నా వర్క్ని బ్యూటిషియన్ వర్క్ ని నేను నేను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. నా నా బ్యూటిషియన్ బ్యూటిషియన్ వర్క్ వర్క్ని ని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. 3 నా బ్యూటిషియన్ బ్యూటిషియన్ వర్క్ని వర్క్ ని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. 4 నా బ్యూటిషియన్ వర్క్ ని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. 5 నా బ్యూటిషియన్ వర్క్ ని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. 6 నా బ్యూటిషియన్ వర్క్ ని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. 7 నా బ్యూటిషియన్ వర్క్ ని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. 7 నా 8 బ్యూటిషియన్ వర్క్ ని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. 9 నా బ్యూటిషియన్ వర్క్ ని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. 10 నా బ్యూటిషియన్ వర్క్ ని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. 11 నా బ్యూటిషియన్ వర్క్ ని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. 12 నా బ్యూటిషియన్ వర్క్ ని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. 12 నా 13 బ్యూటిషియన్ వర్క్ ని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. 14 నా బ్యూటిషియన్ వర్క్ ని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. 15 నా బ్యూటిషియన్ వర్క్ ని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. 16 నా బ్యూటిషియన్ వర్క్ ని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. 17 నా బ్యూటిషియన్ వర్క్ ని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. 18 నా బ్యూటిషియన్ వర్క్ ని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. 19 నా బ్యూటిషియన్ వర్క్ ని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. 20 ప్లీజ్ నెక్ చెక్ చేస్తా ఎంత తగ్గింది దట్ ఈస్ మ్యాజిక్ సార్ ఏ వైద్యం చేద్దాం చెప్పండి ఏంటి చెప్పండి సార్. మైండ్లో ఉన్న మనం ఏదైతే ఇష్టపడతామో దాన్ని కష్టంగా చేసినప్పుడు మన మైండ్ నెగిటివ్గా వెళ్తుంది. దీనివల్లే ఎమోషనల్ బ్లాక్ అయ్యి మీరు ఒకసారి క్లెంజింగ్ చేయించుకోండి. క్లెంజింగ్ చేయించుకుంటే మీ ఎమోషను గ్రీన్గా వస్తుంది. అర్థమైందా? గ్రీన్గా ఎందుకు వస్తుంది? లాట్ ఆఫ్ ఆర్గాన్స్ డిస్టర్బెన్స్లోకి వెళ్ళిపోతుంది. నేను ఆమె టచ్ చేశానా 20 seconds. క్యాన్సర్ తగ్గియొచ్చా? 100% తగ్గియచ్చు. ఏ జబ్బు అయినా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను. తగ్గిద్దాము. మీరందరినీ కూడా నేను లైవ్లో మీకు ట్రైనింగ్ ఇస్తాను. ఫోన్ నెంబర్ చెప్పండి సార్. సయాటికా గురించి చెప్తా అన్నారు. అన్నీ చెప్తా. ఒక సయాటికా ఇవ్వను. అన్నే సార్. అన్నే సార్. ఇక్కడ. చెప్పండి. ఇప్పుడు మీరు మేడం ఇచ్చేసారు కదా. నేనేం చేయలా. లేదు. ఆ. తనకి ఏంటంటే ఎమోషనల్ బ్లాక్ కి మెయిల్ పెట్టారు. ఓకే, మెయిల్ దీన్ని మనం ఇంకా అంటే ఇది ఓన్లీ టెస్టిమోనియల్ మాత్రమే. అడ్వాన్స్ టెక్నిక్స్ ఉంది. రెస్పెక్ట్ టు అదర్స్. మీరు మీ ఫ్యామిలీలో నేను ఒకటే చెప్తున్నాను, భార్యాభర్తలు అనేవాళ్ళు భార్య భర్తకు రెస్పెక్ట్ ఇవ్వాలి, భర్త భార్యకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అలానే ఏ రోజైతే మీ ఇద్దరు తిట్టుకుంటారో అది మైండ్లోకి చాలా ఫాస్ట్ వెళ్ళిపోతుంది, నెగిటివ్ వెళ్తుంది. థర్డ్ వన్ వచ్చేసేవాటికి న్యూస్ చూడొద్దు. న్యూస్ అస్సలు చూడొద్దు. న్యూస్ ఎందుకు చూడొద్దు అంటే మనం చూసేది ఏమవుతుంది, ఒక ఎంటర్టైన్మెంట్ చూస్తే మన మైండ్కి ఎక్కదు. ఎవడన్నా కత్తితో పొడిచినాడా, ఎవడన్నా యాక్సిడెంట్ అయిందా, దాన్ని వాడు జూ జూ జూమ్ అని వాడు ఒకటి ఒక 10 గంటలు వేస్తాడు. మన సూపర్ కాన్షియస్కి వెళ్ళిన దాకా కూడా పడేస్తాడు. ఇదంతా గుర్తుపెట్టుకోండి. లైఫ్ స్టైల్ డిసీజ్ అనేది మొత్తం ట్రాష్. ఓన్లీ గ్యాస్ ప్రాబ్లం మాత్రమే. ఈరోజు మీరు చూసుకుంటే గ్యాస్ట్రిక్ డాక్టర్ నాగేశ్వరరావు గారి దగ్గరికి కొన్ని వేల మంది వెళ్తారు. ఏ ఒక్క కేసు కూడా ఆయన తగ్గిలేకపోయాడు. అదే కేసు నేను ఒక్క 10 నిమిషాల్లో తగ్గిస్తాను. 10 సంవత్సరాల నుంచి తగ్గని కేసు నేను 10 నిమిషాల్లో తగ్గిస్తాను. ఓకేనా? ఇలాంటి మీకు మెథడ్స్ చాలా ఉన్నాయి. టైం ఈజ్ ఓవర్. మీకు ఈ మేడం కూడా, ఎందుకంటే పాపం వచ్చింది కాబట్టి ఈ మేడం కూడా క్లియర్ చేద్దాం. ఇంకేమైనా ఉందా మీకు ప్రాబ్లం? ఇంకేమైనా ప్రాబ్లం ఉందా లేదా? అదే అర్థం కావట్లేదు సార్. నాకు కూడా దగ్గర దగ్గర ఒక 20-25 ఇయర్స్ నుంచి నేను సఫర్ అవుతున్నాను. నాకు ఈ స్పైన్ దగ్గర కంపల్సరీ రాడ్ వేయాలని చెప్పారు. మెడ కూడా బలవంతంగా వర్క్ చేస్తాను, ఎందుకంటే ఫీల్డ్ అది కాదు. మనం నమ్ముకున్న పనిని వదులుకోలేము. ఎంత బాధ అయినా కష్టమైనా కంపల్సరీ మనం చేసుకోవాలి కాబట్టి సో ఫ్యామిలీ కోసము నేను వర్క్ చేస్తూనే ఉంటాను అనమాట.
ఆ పెయిన్ పెట్టుకొని రిపోర్ట్స్ కూడా నాకు ఇందాకే వచ్చినాయి, మళ్ళీ చెక్ చేయించుకున్నాను. ఎందుకంటే సివియర్గా వస్తుంది, మళ్ళీ కొత్తగా నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను కాబట్టి పెయిన్ క్రిటికల్గా వస్తుంది. నిన్ననే రిపోర్ట్స్ వచ్చినాయి. సో ఈ పెయిన్ అనేది ఇటు వచ్చేది కాదు. సో వండర్ సార్, థ్యాంక్ యూ సో మచ్.